ఏ కేసునైనా సరే మెరిట్స్ ఆధారంగా మీరు చూడాలి, కానీ మెరిట్స్ కాకుండా లేదంటే ఏదో కేసును ప్రొలాంగ్ చేయాలి, దానికి సంబంధించిన ఎవిడెన్స్ని ఇంకా సేకరించాలని చెప్పేసేటువంటి ఆధారాలతో వాళ్ళ కస్టడీలు పొడిగించడం ఎంతవరకు సామరస్యం అంటూ కూడా సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద అసహనం వ్యక్తం చేస్తూ వచ్చింది, ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది. దీనికి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేస్తూ వచ్చింది. దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏం చేసిందో కూడా నేను ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. అక్రమ మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తీర్పు సందర్భంగా ఈ కేసుల్లో వ్యక్తిగత స్వేచ్ఛ ఇమిడి ఉంది, బెయిల్ కేసులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి, ఎదురు చూడాలనే ఆదేశం ఏమాత్రం సరికాదు, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ని ఉల్లంఘించడమే, బెయిల్ రద్దు పిటిషన్లు కానీ బెయిల్ పిటిషన్లు కానీ మెరిట్స్ ఆధారంగానే నిర్ణయించాలని చెప్పేసి సుప్రీంకోర్టుకి చెందినటువంటి జస్టిస్ బేబీ పార్దివాలా, జస్టిస్ కేవీ విశ్వనాథులతో కూడినటువంటి ధర్మాసనం స్పష్టం చేస్తూ వచ్చింది. అయితే ఇక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో, మీరు బెయిల్ కోసం ఎదురు చూడాలి అంటే ఆల్రెడీ ఈ కేసుకు సంబంధించి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన బెయిల్స్ వచ్చాయో ఆ బెయిల్స్ రద్దుల పిటిషన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, పోలీసులు కావచ్చు, హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తూ వచ్చారు. వాటికి సంబంధించినటువంటి విచారణలు వాటికి సంబంధించిన విచారణలు కంటిన్యూ అవుతున్నాయి. కాబట్టి కొత్తగా ఈ కేసులకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, లైక్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళకి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్లు విచారణకు సంబంధించి కొంత మీరు సమయం వేచి ఉంచండి అంటూ కూడా ఈరోజు హైకోర్టు అయితే చెప్తూ వచ్చింది.